చేసుకోవాలంటే ఫస్ట్ వేడి వాటర్, తర్వాత బెల్లం ఇట్లా చేసుకొని, తర్వాత కాడ మసాలా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కాడ మసాలా లేదు, అందుకే ఓమతోని మనం చేసుకుంటున్నాం. ఓమా ఎందుకంటే జలుబుకి, దగ్గుకి, మళ్ళీ చిన్నపిల్లలకు కూడా రాకుండా ఉండాలంటేనే ఓమతోని చేసుకోవాలి ఫ్రెండ్స్. తయారీ విధానం ఫ్రెండ్స్, ఇట్లా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని బెల్లము, అందులో కొంచెం ఆయిల్ ఫ్రెండ్స్, ఇట్లా కరిగిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం వేడి వాటర్ పోసుకోవాలి. వేడి వాటర్ పోసుకున్న తర్వాత ఇట్లా కలపాలి. కాడ మసాలా ఉంటే కాడ మసాలా, లేకపోతే ఓమా ఫ్రెండ్స్, ఓమా తర్వాత వేసుకోవాలి. ఇది తాగితే ఆరోగ్యానికి మంచిగా ఉంటారు, మళ్ళీ నడుము నొప్పి కూడా రాదు ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది గర్భిణీ వాళ్ళు తింటే ఇంకా మంచిది.